ప్రభు పేరట ఈ ఆరాధన కూడి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు పేరట అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుడు గత కాలం అంతా మనల్ని అద్భుతంగా కాపాడి ఆశీర్వాదకరంగా నడిపిస్తూ వచ్చారు. సర్వఘనత మహిమ ప్రభావములు యేసయ్యకి కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచేదానికి ముందు ఆదివారం రోజున ఆయన శిలువ శ్రమల్ని భరించేదానికి మరణాన్ని జయించి తిరిగి లేచేదానికి ముందుగా ఒక వారం ముందుగా యేసుక్రీస్తు యెరూషలేం పట్టణానికి ఆయన పట్టణంలో ప్రవేశించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శుభదినం. ఈరోజు యేసుక్రీస్తు బ్రతికున్న రోజుల్లో ఆయన శిలువ శ్రమలన్నింటినీ భరించుటకు అందరికంటే ముందుగా నడిచి, శిష్యుల కంటే ముందుగా నడిచి యెరూషలేంలోనికి ఆయన ప్రవేశించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ యేసు ప్రభు యెరూషలేం పట్టణానికి వస్తున్నాడని గ్రహించి ఆయన రాజు అని, ఆయన ప్రభు అని, ఆయన రక్షకుడని, ఆయన దేవుడి కుమారుడు అని, ఆయన ప్రవక్త అని, ఆయన బహుగనుడైన దేవుడని గ్రహించి ఆయన వాహనం మీద ఎక్కి యెరూషలేం పట్టణానికి వస్తున్నప్పుడు అందరూ యేసయ్యని గణపరిచినట్టుగా, ఆయన్ని విశ్వసించిన వాళ్ళందరూ ఆయన గణపరిచినట్టుగా ఖర్జూర మట్టలు అలాగే ఒలీవ చెట్ల కొమ్మలు తీసుకొని ఆయన్ని గణపరిచినట్టుగా, అలాగే దారి పొడుగున నూతన వస్త్రాలు, అలాగే ఖర్జూర మట్టలు, అలాగే ఈత మట్టలు, ఒలీవ చెట్ల కొమ్మలు తుంచి దారి పొడుగున పరిచి దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక అని యెరూషలేములో ఉన్న పట్టణ ప్రజలందరూ యేసయ్యని గణపరిచి యెరూషలేముకి ఆయన్ని స్వాగతించినట్లుగా, స్వాగతం పలికినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రియ సహోదరులారా, ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళ ఆచారం రాజుల్ని, ప్రభువుల్ని గణపరిచేటప్పుడు అలా వారు గణపరుస్తారు. ఖర్జూరపు మట్టల్ని చేతబట్టుకొని ఆయన్ని గణపరుస్తారు. అది ఒక ప్రత్యేకత. వాళ్ళకి రాజులని, అధికారులను గణపరిచే ఒక ప్రత్యేకత. యేసయ్య రాజు అని ఆయన గణపరిచినట్టుగా బైబిల్లో రాయబడింది. వాక్యాన్ని ధ్యానిద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యంలో చాలా చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ప్రవచనం. ప్రవక్త అయిన జకరియా ప్రవచించాడు. సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించండి, ఉల్లసించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఎందుకంటే మీ రాజు మీ యొద్దకు వస్తున్నాడు. మీ రాజు మీ యొద్దకు వస్తున్నాడు కనుక ఆయన మన యొద్దకు వచ్చేటప్పుడు సంతోషంగా, ఆయన దీనుడు గనుక, ఆయన మన యొద్దకు వచ్చే దేవుడు గనుక సంతోషంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి. చాలా బాధతో, విచారంతో, దిగులుతో దేవుని సన్నిధికి వస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. అయితే ఆయన మన యొద్దకు వస్తున్నాడన్న సంగతి గ్రహించి సంతోషించాలి, ఉల్లాసంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఆనందించాలి. మీ రాజు మీ యొద్దకు వస్తున్నాడు. ఆయన దీనుడు, రక్షణ గలవాడు, నీతిపరుడు. మన యొద్దకు వచ్చే దేవుడు దీనుడు. అందుకని గాడిద మీద ఎక్కి, దీనుడై గాడిద పిల్లని ఎక్కి మీ యొద్దకు వస్తున్నాడు. దీనత్వానికి సాదృశ్యం గాడిద పిల్లని ఎక్కి రావడం. చూడండి, ఈ లోకంలో ఉన్న రాజులైతే వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు. ఈ లోకంలో ఉన్న గనులైతే వాళ్ళు ఉన్నతంగా ఊరేగించబడుతూ ఉంటారు. గాడిద మీద ఎవరినైనా ఊరేగిస్తారండి? ఎవరిని ఊరేగించరు. ఏనుగుల మీద, ఒంటెల మీద, గుర్రాల మీద, రథాల మీద ఊరేగిస్తారు. ఏ ఘనత లేకపోయినా, సామాన్యమైన ప్రజలైనా కొన్నిసార్లు
వివాహ కార్యక్రమాల్లో చూస్తుంటే గుర్రం మీద ఊరేగిస్తూ ఉంటారు. కానీ మన దేవుడు దీనుడు, రక్షణ గలవాడు, నీతిమంతుడు, మనందరికీ రాజు. ఆయన దీనుడై ఉన్నాడని గుర్తు ఏంటంటే, ఆయనకు వాహనం మీద, గాడిద మీద ఎక్కి ఇశ్రాయేలు ప్రజల్ని దర్శించుటకు యెరూషలేము ప్రాంతానికి ఆయన బయలుదేరి వెళ్ళాడు. ప్రియ సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు బహుగణుడు, మనం ఆరాధించే దేవుడు మహిమగల దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఈ లోకం అంతటిని పరిపాలించేటువంటి రాజులకు రాజైన దేవుడు. కానీ ప్రవచనాలు నెరవేర్చబడుటకే ఆయన గాడిద పిల్ల మీదకి ప్రయాణం చేశాడు. చూడండి, గాడిదకు బదులుగా గొర్రెపిల్లను వాళ్ళు ప్రతిష్ఠించినట్టుగా నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వాక్యం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. ప్రతి గాడిద, ఎంత చక్కగా రాయబడిందో చూడండి. ఏ గాడిదంట? చాలా గాడిదలు ఉన్నాయి. గడ్డిని మేసే గాలిని మేసే గాడిదలు ఉన్నాయి, చవిటి పరలో తిరిగే గాడిదలు ఉన్నాయి, కంచెర గాడిదలు ఉన్నాయి, ఏ పని పాట లేకుండా తిరిగే గాడిదలు ఉన్నాయి, మురికి వస్త్రాలన్నీ మోసే గాడిదలు ఉన్నాయి, వదరుబోతు గాడిదలు ఉన్నాయి, అలిగే గాడిదలు ఉంటాయి, తిండిబోతులైన గాడిదలు ఉంటాయి, ఊరికి అలుగుతుంటాయి కొన్ని గాడిదలు, చవిటి పరలో తిరుగుతుంటాయి కొన్ని గాడిదలు, గాలిని వేసే గాడిదలు ఉంటాయి, అవి చర్చిలో ఉండవు అనమాట, గాలిని వేస్తుంటే కొన్ని గాడిదలు. వీటికి బదులుగా, ప్రతి గాడిదకు బదులుగా వెల ఇచ్చి విడిపించి, గాడిదను విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను, ప్రవచనం, గాడిదను విడిపించాలి, గొర్రెపిల్లను ప్రతిష్ఠించాలి. యేసుక్రీస్తు లోక పాపములు మోసుకొని పోవచ్చున్న గాడిదలైన మనల్ని విడిపించేదానికి ఆయన తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు. కొట్టాలి గట్టిగా చప్పట్లు. ప్రతి గాడిద మొట్టమొదటకు కోపం వస్తే తిట్టేది ఏంటంటే పిల్లల్ని, చెప్పండి, మీరు తిట్టే అలవాటు ఉంది కనుక. కోపం వస్తే పిల్లల్ని ఏమని తిడతారు? మొట్టమొదటగా, రే గాడిద నీకు బుద్ధి ఉందా అని తిడతారు. ప్రతి గాడిద. ఇంకెన్ని గాడిదలు? బైబిల్ అపవిత్రమైన గాడిదలు ఉన్నాయి, కొన్ని దేవుడు వాక్యించినప్పుడు మాట్లాడిన మంచి గాడిదలు కూడా ఉన్నాయి, పనికి వాళ్ళ గాడిదలు కూడా ఉన్నాయన్నమాట. ప్రతి గాడిదను వెల ఇచ్చి విడిపించాలి. యేసుక్రీస్తు ప్రవచనాలన్నీ నెరవేర్చేదానికి కట్టబడిన గాడిదను విడిపించి ఆయన గొర్రెపిల్లగా తనను తాను ప్రతిష్ఠించుకొని మనందరి విమోచన కోసం ఆయన తనను తానే ప్రతిష్ఠించుకొని అప్పగించుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ రోజున ఇంచుమించుగా అన్ని చర్చిల్లో ఈత మట్టలు, కొబ్బరి మట్టలు తీసుకుని వెళ్ళి దేవుని స్తుతించి గణపరిచి ఆరాధిస్తారు. వాళ్ళు ఎందుకు గణపరుస్తున్నారో, ఎందుకు ఆరాధిస్తున్నారో కొంతమందికి అర్థమై ఆరాధిస్తారు, కొంతమందికి అర్థం కాక గాడిదలైన మనలందరినీ విడిపించుటకే ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, ప్రతిష్ఠించుకున్నాడు, మన కోసం మరణించాడు, మన కోసం తిరిగి లేచాడు. అందుకని ప్రతిరోజు మనం ఆయన్ని స్తుతించాలి, ప్రతిరోజు మనం ఆయన్ని ఘనపరచాలి. నీ రాజు నీ యొద్దకి వచ్చుచున్నాడు. దేవుడు తన ప్రజల మధ్యలోనికి వెళ్ళినప్పుడు వారిని పాపాల నుండి విమోచించినట్లుగా, ఇశ్రాయేలుని ఐగుప్తులో నుండి విమోచించినట్లుగా, బానిసత్వంలో నుండి విమోచించినట్లుగా, విడిపించినట్లుగా, వారి మీద ఉన్నటువంటి కాడిని విరగ్గొట్టి వారిని నిలువుగా నడవచేయటగా వారి యొద్దకు వచ్చినట్లుగా బైబిల్లో రాయబడింది. ఇశ్రాయేలుని విడిపించుటకే, వారి మధ్యలో నివాసం చేయటకే ఆయన పరలోకాన్ని విడిచి వారి మధ్యలోనికి వచ్చినట్టుగా నిర్గమకాండంలో రాయబడి ఉంటుంది. అలాగే ఆయన వారి యొద్దకు వచ్చి వారిని ఆశీర్వదించెను అనే మాటలు కూడా బైబిల్లో రాయబడి ఉంటాయి. యేసు వారిని కలుసుకొని వారిని ఆశీర్వదించాడు, వారిని విడిపించాడు, వారిని అద్భుతంగా నడిపించాడనే మాటలు
బైబిల్లో రాయబడి ఉన్నాయి. ప్రియ సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు మన యుద్ధకు వచ్చే దేవుడు. చూడండి, ఈ దేశపు అధికారులు, ఈ దేశ ప్రధానులు, ఈ దేశంలో ఉన్న గొప్ప వాళ్ళు సామాన్యమైన ప్రజల మధ్యలోనికి వెళ్ళలేకపోవచ్చు, పేదలైన ప్రజల మధ్యలోనికి వెళ్ళలేకపోవచ్చు. వాళ్ళ దగ్గరికి రప్పించుకోవచ్చేమో కానీ ప్రజల మధ్యలోనికి వెళ్ళేటువంటి అలవాటు ఉండకపోవచ్చు. వెళ్తే ఏ సమస్య వస్తుందని కూడా ఆలోచించి వెనకడుగు వేసే వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ మనం ఆరాధించే దేవుడు మనల్ని సృజించిన వాడు గనుక ఆయన మన యుద్ధకు వచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పునరుద్ధానపు వేళ, ఈ మాసం చివరి పునరుద్ధానపు వేళ యేసుక్రీస్తు మన యుద్ధకు వచ్చి మన మధ్యలో సంచరించునుగాక, మన యుద్ధకు వచ్చి మనతో నివాసము చేయునుగాక, మన యుద్ధకు వచ్చి మనల్ని బలపరచునుగాక, మన యుద్ధకు వచ్చి మనల్ని ఆశీర్వదించునుగాక. శాపముల నుండి, పాపముల నుండి, కష్టాల నుండి, కన్నీళ్ళలో నుండి మనల్ని విడిపించుటకు ఆయన మన యుద్ధకు వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెరూషలేముకు ఆయన వెళ్ళినప్పుడు చాలా అద్భుతాలు జరిగాయి. ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు, అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు, గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళకముందే, సియోను కుమారి భయపడొద్దు, నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు యెరూషలేముకి వెళ్ళాడంటే సియోను కుమారి యొక్క భయమును తొలగించేదానికి. దేనికోసం? భయములన్నీ తొలగించి ధైర్యంతో నింపేదానికోసం ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. ఒకవేళ మీరు భయము, కలవరము, దిగులు, విచారంతో ఉంటే మన ఎదుకు వచ్చిన దేవుడు మన భయములన్నిటిని తొలగించి ధైర్యముతో నింపునుగాక. రెండోదిగా ఆయన యెరూషలేములోనికి వెళ్ళి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. ఎవరెవరు బాధల్లో ఉన్నారో, ఎవరెవరు విచారంలో ఉన్నారో, ఎవరెవరు కన్నీళ్ళ మధ్యలో ఉన్నారో వాళ్ళందరి బాధని తొలగించి సంతోషంతో నింపేదానికి ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. అలాగే మూడోదిగా ఆయన యెరూషలేములోనికి ప్రవేశించి ఆయన్ని ఎరగని వాళ్ళకి, ఆయన్ని గుర్తించని వాళ్ళకి, ఆయన ఎవరో తెలియని వాళ్ళకి, ఆయనకు విరోధంగా ప్రవర్తించే వాళ్ళ హృదయాల్లో కలవరాన్ని పుట్టిస్తూ వచ్చాడు, కలవరాన్ని పుట్టించాడు. చూడండి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తుని ఎరగని ప్రజలు, యేసుక్రీస్తు నిందించిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు, ఆయన ఎవరో సరిగా గ్రహించని వాళ్ళ హృదయాల్లో కలవరం మొదలైంది. శత్రు గుండెల్లో కలవరాన్ని పుట్టించుటకు ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. నాలుగవదిగా దేవాలయం అంతటిని పరిశుద్ధపరిచేదానికి ఆయన యెరూషలేములోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడండి యెరూషలేంకి? గట్టిగా చెప్పాలి మీరు. దేవాలయమును పరిశుద్ధపరిచేదానికి ఆయన యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు ఆయన ఎద్దకు వచ్చిన వాళ్ళందరినీ, రోగులందరినీ స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చుటకే ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. చప్పట్లు కొడదాము గట్టిగా. 5 దివ్యమైన ఆశీర్వాదాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 1, భయమును తొలగించి ధైర్యంతో నింపేవాడు, దుఃఖాన్ని తొలగించి సంతోషంతో నింపేవాడు, శత్రువుల గుండెల్లో కలవరాన్ని కలుగజేసేవాడు. 4వది, దేవాలయం అంతటిని శుద్ధీకరించి పరిశుద్ధపరిచిన దేవుడు. 5వదిగా ఆయన తన వారందరినీ స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చుటకి వారి యొద్దకి ఆయన ప్రవేశించాడు, యెరూషలేములోనికి ప్రవేశించాడు. చదువుతారు. మొదటిగా యోహాను సువార్తమానం 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వాక్యం. యోహాను సువార్త 12:14. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారి, నువ్వు భయపడద్దు. ప్రవచనాల్లో రాయబడినట్టుగా ఆయన నీ యొద్దకు వస్తాడనే మాట నెరవేర్చబడేదానికి ఆయన వాహనం ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. భయపడొద్దు. చూడండి, మొట్టమొదటగా ఆదాము అవ్వలు భయపడ్డారు. ఎందుకని? వాళ్ళు పాపం చేశారు కనుక.
పాపం చేసి మహిమను పోగొట్టుకున్నారు గనుక, దేవుడిచ్చిన మహిమ గల వస్త్రాల్ని పోగొట్టుకుని దిగంబరులుగా ఉన్నారు గనుక, వస్త్రహీనులుగా ఉన్నారు గనుక ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాళ్ళు. చల్లటి పూట ఆయన ఏదెనులో సంచరిస్తున్నప్పుడు చక్కగా వీరు కూడా ఆయనతో నడుస్తూ ఆ ప్రాంతం అంతా సంచరిస్తూ ఆయన అనేక విషయాలు వీళ్ళకి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఆయనతో మాట్లాడుతూ ఆ తోట అంతా సంచరిస్తూ ఉన్నారు. రోజు దైవస్వరం వినేవాళ్ళు, దేవుని మాటలు వినేవాళ్ళు, దేవుడు వీళ్ళతో వీరు దేవునితో మాట్లాడేవాళ్ళు. ఒక రోజున అపవాది స్వరం విని వాడి మాటకు లోబడి దేవునికి విరోధంగా ప్రవర్తించి పాపాన్ని కొని తెచ్చుకున్నారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అపవాది మాట్లాడేటప్పుడు, ఏయ్ అపవాది, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ ఊరికేనే వాడు ప్రశ్నార్థకంగా వస్తాడు. మొదటగా ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. ఇది నిజమా అంట వస్తాడు. బుద్ధి లేని అవ్వమ్మతో మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలి? అవ్వమ్మ, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? మా దేవుడు ఇలా చెప్పాడు, మాకు పలానా చెట్టు ఫలం తినొద్దని, నువ్వు తినమంటున్నావే, పో 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 ప్రక్కకు పో, ఇక్కడ ఉండొద్దు, మాతో నువ్వు మాట్లాడాల్సిన అక్కర్లేదు. ఇదిగో నా యజమానుడు ఉన్నాడు ఆదాం గారు, ఆయనతో మాట్లాడు. ఆయన కూడా చెప్తాడు. ఇద్దరు కలిసి మాట్లాడి ఆ సాతాన్ని, అపవాదిని వాడి మాట్లాడకుండా గద్దించుంటే బాగుండేది. ఈ బుద్ధి లేని అవ్వమ్మ దగ్గరికి వచ్చేసరికి వాడి మాటకు బలహీనమైన ఘటన కనుక వాడి మాటకు లోబడింది. ఎవడు ఏది చెప్తే అది నమ్మొద్దు మీరు, అర్థమవుతుందండి? బుద్ధి లేని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆదాం దగ్గరికి వెళ్ళకుండా ఈ సర్పం కూడా ఎవరి దగ్గరికి వెళ్ళింది? అది ఈ బుద్ధి లేనిదని వెళ్ళింది ఆమె దగ్గరికి. బుద్ధి కలిగింది అయితే వెళ్ళిండేది కాదు. నువ్వు ఇలా చేయొచ్చా, నువ్వు అలా చేయొచ్చా, దేవుడు చెప్పింది నిజమా, ఇది నిజమా, అది నిజమా అంటా వెళ్తాడు. చూడండి, గద్దించింటే బాగుండేది, గద్దించలేకపోయింది. సాతాను మాటలు నమ్మింది. దేవుని స్వరం వింటున్న వాళ్ళు ఇప్పుడు దేవుని స్వరం వింటే భయపడుతున్నారు. కొంతమందికి వాక్యం నచ్చదు, భయం. ఏం చెప్తాడో పాస్టర్ గారు వాక్యంలో, ఎప్పుడు ఆయన మా గురించే చెప్తుంటాడు అని కూర్చోరు. కొంతమంది వాక్యం వినిదాన్ని కూర్చోరు, బయట తిరుగుతుంటారు. చూడండి, మా గురించే చెప్తాడేమోనని. మీకు చెప్పకుండా మరి గోడలకి చెప్తామండి మేము. వాక్యం ఎవరికి చెప్పేది? ఎవరికి చెప్తానండి వాక్యం? గోడలకి, స్తంభాలకి, బాక్సులకి ఏమని చెప్తామా? మీకే కదా చెప్పేది. వాక్యం విని నీతో మాట్లాడితే సరి చేసుకో, ప్రభు నీతో మాట్లాడితే సరి చేసుకో. భయం కొంతమందికి, దేవుని స్వరం వినేదానికి భయం. కారణం ఏంటంటే వస్త్రాలను పోగొట్టుకున్నారు, మహిమ గల వస్త్రాలను పోగొట్టుకున్నారు. ఏవో పిచ్చి పిచ్చి వస్త్రాలు. ఇప్పుడు చాలామందికి తెల్లటి వస్త్రాలను ధరించేదానికి భయపడతారు. చూడండి, కొంతమంది వాళ్ళకి నచ్చి మెచ్చినట్టుగా ఉంటారు. కొంతమంది దిగంబరులయ్యారు, వస్త్రహీనులయ్యారు. భయం వాళ్ళని ఆవరించింది. వాళ్ళ బలహీనతల వల్లే భయం. ఒకవేళ అలాంటి పరిస్థితులను భయంతో దిగులుతూ ఉంటే, నా దేవుడు నీ ఎద్దుకు వచ్చి నీ భయములన్నీ తొలగించే ధైర్యంతో నింపును గాక. కొంతమందికి శత్రు భయం. చాలా మందికి చాలా భయాలు వెంటాడుతున్నాయి. సియోను కుమారి, నువ్వు భయపడొద్దు, నీ రాజు నీ ఎద్దుకు వస్తున్నాడు, నీ భయములు తొలగించుటకే. చూడండి, సియోను కుమారితో సాక్షాత్తు దేవుడు ఏమని చెప్పాడో తెలుసండి? నీ కన్నీళ్ళు కన్నీటి ఊటగా మారాలి. రేయి మొదటి జామున లేచి సియోను కుమారి, నీ పసిపిల్లల కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18వ వాక్యం నుండి చదువుతారా? విలాప వాక్యములు 2:18. సియోను కుమారి ప్రాకారమా,
నదీ ప్రవాహం వలె దివారాత్రులు కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకు. నీవు లేచి రేయి మొదటి జామునే మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము. పసిపిల్లల ప్రాణము కోసం నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. 21వ వాక్యం కూడా చదవండి. యవనులను వృద్ధులను వీధులలో నేలన పడిపోయి ఉన్నారు. కన్యకలను యవనులను ఖడ్గము చేత కూలిపోయారు. సియోను కుమారి, యవనులు కన్యకలు ఖడ్గము చేత కూల్చబడి ఉన్నారు. యవనులను వృద్ధులను నేలన పడిపోయారు. నువ్వు విశ్రమిస్తే ఎలా? శుభ్రంగా తిని పడుకుంటే ఎలా? సియోను కుమారి, నీకు భయం కలగడానికి కారణం ఏంటంటే ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, హృదయపూర్వకమైన ప్రార్థన లేదు. తినడం నిద్రపోవడం, తినడం నిద్రపోవడం. చాలా మందికి కన్నీటి ప్రార్థన లేదు, చేతులెత్తి ప్రార్థించే అలవాటు పోయింది. కన్నులు కన్నీటి ఊటగా మారట్లేదు. నీ కనులకి నిద్ర రానివ్వద్దు, విశ్రమింపనీయకము. నీ కంటి పాపను విశ్రమింపనీయద్దు, విరామము కలగనీయద్దు. ఏడ్చి ప్రార్థించు, కన్నీళ్లు విడిచి ప్రార్థించు. వృద్ధులు యవనులు వీధుల్లో పడిపోయారు. కన్యకలు యవనస్తులు ఖడ్గము చేత కూల్చబడ్డారు. సంగీతాలు మానేరు. ఆ మాటలు 4వ అధ్యాయంలో విలాప వాక్యాలు 5:11. సియోనును శత్రువులు చెరిపివేశారు, యవనులను చెరిపివేశారు, చేతులను కట్టి అధిపతులను ఉరిదీశారు, పెద్దల్ని కనపరచలేదు. యవనస్తులు తిరగల రాళ్ళు మోస్తున్నారు, బాలురు కట్టెల మోపులు మోయలేక తడబడిపోతున్నారు. పెద్దలు గుమ్మముల యొద్ద కూడడమే మానేశారు. పెద్దలు ఏం చేశారంట? దేవుని సముఖంలో కూడడం మానేశారు. ఎక్కడ తిరుగుతున్నారో తెలియట్లా. పెద్దలు ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లా. కొంచెం వయసు మీద పడినప్పుడు దేవుని సన్నిధి అప్పుడప్పుడు కాకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోండి. ఎందుకని? పెద్దల ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన పద్ధతులు ఆలోచనలు వేరుగా ఉంటాయి. సడన్గా కొన్నిసార్లు మాట అంటారు, వయసు పెరిగే కొద్దీ ఏం పెరుగుతుందంట? అది దేవుని సన్నిధిలో కూడి ఉన్నారనుకోండి, చాదస్తం పెరగదు. వారిలో ప్రేమ, దయ, కనికరం పెరుగుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో కూడి ప్రార్థన చేయలేదు అనుకోండి, చాదస్తం పెరుగుతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ చాదస్తం ఎక్కువవుతుంది కొంతమందికి. పెద్దలు గుమ్మముల యొద్ద దేవుని సన్నిధిలో రాజ సముఖంలో రారాజైన యేసయ్య సన్నిధిలో కూడడం మానేశారు. అందుకని సియోను కుమారికి భయం, శత్రు యొక్క భయం. యవనస్తులు సంగీతములు మానిరి, సంతోషము వాళ్ళ హృదయాన్ని విడిచిపోయింది. నాట్యం దుఃఖంగా మారిపోయింది. యవనస్తులు సంగీతాలు, వాయిద్యాలు వాయించి దేవుని స్తుతించాలి. నేను వచ్చి ముందే కూర్చున్నా, 2 పిల్లలు వస్తే మీ వాయిద్యాలు ఏమైనాయంటే ఇంటి దగ్గర ఉన్నాయనంటే పోయి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వాయించండి అని చెప్పా. ప్రైజ్ ది లార్డ్.
పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకుని వచ్చి ఇప్పుడు వాయిస్తా కూర్చున్నారు మందిరంలో. వాయిద్యాలు మానేరు. చాలామంది పిల్లలు తడబడిపోతున్నారు బరువులు మోయలేక. సియోను కుమారి ప్రాకారం పాడైపోయింది, అందుకని భయం. వృద్ధులు నేలను పడిపోయారు, వృద్ధులు లేరు, పడిపోయారు. శత్రు భయం. యవనస్తులు ఖడ్గం చేత కూలిపోయారు, వీధుల్లో పడిపోయారు. దేవుని సన్నిధిలో ఉండాల్సిన యవనస్తులు శత్రువు చేతిలో ఉన్నారు. సియోను కుమారి భయపడొద్దు, నీ రాజు సాత్వికుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు, నీ భయములన్నిటిని తొలగించునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. మీ యవనస్తులు, మీ ఇంట్లో ఉన్న వృద్ధులు, పెద్దవారు, పిల్లలు ఎక్కడ పడిపోయినారో, ఎవరి చేతిలో ఉన్నారో, ఏ స్థితిలో పడిపోయినారో ఒకసారి గ్రహించి గుర్తించండి. ఈ శుభదినమున నా ప్రభువైన యేసయ్య నీ యొద్దకు వచ్చి ఆయన నిన్ను విమోచించి భయములో నుండి విడిపించి ధైర్యముతో నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. సియోను కుమార్తెలు అంటే ఏర్పరచబడిన వారు, దేవుని కోసం ప్రత్యేకించబడిన వారు. లోకంలో నుంచి మనం వేరయ్యాం, దేవుని కోసం ప్రత్యేకించబడి జీవిస్తున్నాం. మనం అందరం సియోను నివాసులం, సియోను కుమారులం, సియోను కుమార్తెలం. సియోను కుమార్తెలు అంటే వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో అనుకోవద్దు, లేకపోతే సేవకులే అనుకోవద్దు. దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు సియోను కుమారులు, సియోను కుమార్తెలు. మన భయాల్ని తొలగించేదానికే మన కోసం ఆయన శిలువ శ్రమలో ఉన్న ఆయన తెలిసినా ఒక వాహనం ఎక్కి అతి వేగంగా యెరూషలేములోని ప్రవేశించాడు. ఆ పట్టణంలో ఉన్న సియోను కుమార్తెల భయాన్ని తొలగించేదానికి, ధైర్యంతో నింపేదానికి. కనుక మన రాజు మన యొద్ద ఉంటాడు. మనం ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు విరామము లేకుండా, కనులకి మన కనురెప్పలకి కునికి పాటు రానివ్వకుండా ఒక మెలకువ ఉండాలండి. స్త్రీలకు మరి ముఖ్యంగా మెలకువ ఉండాలి. పురుషులకు కానీ, స్త్రీలకు కానీ, సేవకులకు కానీ, విశ్వాసులకు కానీ మెలకువ ఉండాలి. కొన్ని మాటలు నేను చెప్పలేని వేదిక మీద నిలబడే కొంతమంది ఎలా ఉంటారో తెలుసా, ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి రేయి పగలు అంత ఒకేలా ఉంటుంది. కొంచెం వివేకం కలిగి, వివేచన కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, కుటుంబ సభ్యుల కోసం చేతులెత్తి ప్రార్థించడం నేర్చుకోండి. నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నిన్ను విమోచించునుగాక. 4వ అధ్యాయం 22వ వాక్యంలో ఆ విషయాలు అంటే చదువుతారా? విలాప వాక్యాలు 4:22. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయను, ఇక మీదట మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు. ఆమేనని చెప్పండి గట్టిగా, బిగ్గరగా చెప్పండి, కుడి చేతిన పైకెత్తి. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయను. గట్టిగా, మీ శిక్ష కొట్టివేయబడిను గాక, మీ భయములు తొలగిపోవును గాక, నీ దోష శిక్షను తొలగించునుగాక, కలవరాలన్నీ తొలగించునుగాక, శిక్షను కొట్టివేయునుగాక. మన శిక్షను కొట్టివేయటగాను మన యొద్దకు వచ్చునుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరి దోష శిక్షను దేవుడు కొట్టివేశాడు కనుక చప్పట్లు కొడుతూ మాయింపరుద్దాం. గట్టిగా 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 చప్పట్లు కొడుతూ. ఏర్పరచబడిన వారి దోష శిక్షను కొట్టివేసిన యేసయ్యకు మరొకసారి చప్పట్లు కొడుతూ, ఇక మీదట ఆయన మరెన్నడూ నిన్ను చెరలోనికి పంపించడు. నమ్మిన వాళ్ళు గట్టిగా, ఏ చెరలో నువ్వు బంధించబడకుండా ఉండువుగాక. ఏ చెర నిన్ను కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబాన్ని కానీ బంధించకుండా ఉండునుగాక. మనలందరికీ దేవుడు స్వేచ్ఛనిచ్చునుగాక, విడుదల దయచేయునుగాక, ప్రతి భయం, ప్రతి కలవరం తొలగిపోవునుగాక. హల్లెలూయా. సియోను కుమారి భయపడొద్దు, నీ దోష శిక్ష కొట్టివేయబడింది. ఇక ఎన్నటికీ ఆయన నిన్ను చెరలోనికి పంపించకుండా నీ యొద్ద ఉండి
నీతో నివాసం చేసి ఆయన నిన్ను విడిపించి కాపాడి సంరక్షించునుగాక. చూడండి, ఏర్పరచబడిన వాళ్ళతో ఎప్పుడు ఆయన మాట్లాడుతుంటాడు. అబ్రహాం, భయపడద్దు, నేను నీకు కేడమై ఉంటాను, నీ బహుమానాన్ని అత్యధికం చేస్తా. అబ్రహాము దేవుని చేత పిలువబడి ఏర్పరచబడిన వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి. అందుకని అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, భయపడొద్దు. 15వ అధ్యాయం ప్రారంభ వాక్యంలోనే ఉంటుంది. ఆది కాండంలో యెహోవా వాక్కు అబ్రహామునకు వాక్యమైన దేవుడు ఆయన యొద్దకు వచ్చి, అబ్రహామా భయపడొద్దు, నేను నీకు కేడమై ఉంటాను, నీ బహుమానమును మీ పిల్లలందరినీ అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఏ శత్రు ఆయుధాలు మన మీదకి కానీ, మన కుటుంబాల మీదకి కానీ, మన ప్రాంతాల మీదకి కానీ, మన దేశం మీదకి కానీ శత్రు ఆయుధాలు రాకుండా దేవుడు కేడముతో కప్పినట్లుగా మనల్ని కప్పి కాపాడునుగాక. మన దేశ ప్రజలందరినీ కేడముతో కప్పునుగాక. ఏర్పరచబడిన క్రైస్తవులందరినీ కేడముతో కప్పునుగాక. శత్రు ఆయుధాలు విరగొట్టబడునుగాక. ఈ దేశం మీదకి ఏ శత్రు ఆయుధం రాకూడదు. అణు ఆయుధాలు, అణుబాంబులు ఏది పని చేయకుండా ఫెయిల్ అయిపోవునుగాక యేసు నామములో. సభలు కూడా దేవుని భయపరచండి. శత్రు దేశాలు ఏది మన దేశం మీదకి రాకూడదు. యేసు నామములో వచ్చినా మనలందరినీ కేడముతో దేవుడు కప్పునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో యుద్ధం జరుగుతుందండి, ఇక్కడ గ్యాస్ కొరత ఉందండి. ఎక్కడో యుద్ధం జరుగుతుంది, పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరి నిలబడుకున్నారు, పెట్రోల్ అయిపోద్దేమని. ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ ఆహారం లేదండి. మరలా లాక్డౌన్ అని ఒక వార్త వినబడుతుంది, లాక్డౌన్ పెడితే బాగుంటుందేమో అని. యుద్ధం జరిగేది ఎక్కడ? ఇరాన్లో. ఎవరెవరికి యుద్ధాలు? ఇజ్రాయిల్ అండ్ ఇరాన్, అమెరికా. అక్కడ యుద్ధాలు జరుగుతుంటే ఇక్కడ గ్యాస్ కొరత ఏంటండి? ఇక్కడ డీజిల్ పెట్రోల్ కొరత ఏంటండి? ఇంధనం కొరతలు ఏంటండి? యుద్ధం జరిగేది ఎక్కడ? చాలామందికి నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు గ్యాస్ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది, రాబోయే కాలం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని భయం. సియోను కుమారులారా, సియోను కుమార్తెలారా, భయపడొద్దు. రాజు అయిన దేవుడు మన యుద్ధకు వస్తూ ఉన్నాడు, మన యుద్ధనే ఉంటాడు, మన భయములను తొలగిస్తాడు, మనల్ని అందరినీ కేడముతో కప్పి కాపాడునుగాక. ఈ దేశంలో ఏ కొరత లేకుండా అన్నిటిని దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఏది కొరత అని ప్రజలు భయపడుతున్నారో ఆ కొరతలన్నీ తీర్చి సమృద్ధినిచ్చి భయములను తొలగించునుగాక. అందరినీ, మిమ్మల్ని, మీ పిల్లల్ని, సేవకుల్ని, విశ్వాసుల్ని, ఆత్మీయుల్ని, క్రైస్తవులందరినీ కేడముతో కప్పి అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. యాకోబు, భయపడొద్దు, నేను నిన్ను ఏర్పరచుకున్నా, నీవు నా సేవకుడు, నీవు నా సొత్తు, నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి, నువ్వు భయపడొద్దు, నీకు నేను సహాయం చేస్తాను. భయపడొద్దు, నేను నీతోనే ఉంటాను. భయపడొద్దు, నువ్వు జలములలో బడి వెళ్ళినా అవి నీ మీద పొంగి పొర్లి పారు, జ్వాలలు నిన్ను కాల్చజాలు. నేను నీకు దేవుడిని ఉంటా, నీతో ఉంటా. భయపడొద్దు, నువ్వు ఏర్పరచబడిన వాడు. 44వ అధ్యాయం ప్రారంభ వాక్యం చదువుతారు. యెషయా గ్రంథం. నా సేవకుడు వగు యాకోబు, ఇశ్రాయేలు, విను, నిన్ను సృష్టించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడవైన యాకోబు నేను ఏర్పరచుకొనిన యెషూరు, భయపడొద్దు, నీళ్లను దప్పిగలిన వారి మీద నీళ్లను, ఏది కొరతగా ఉందో అది సమృద్ధిగా, ఎండిన నేలను ప్రవాహ జలములు కుమ్మరిస్తానని, సంతతి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. చాలు, నీ పిల్లలందరినీ ఆశీర్వదిస్తా. ఏర్పరచబడిన సియోను కుమారులతో, కుమార్తెలతో దేవుడు సెలవిస్తున్నాడు, భయపడొద్దు అని. దేవుడు మిమ్మల్ని కేడముతో కప్పి కాపాడాలని కోరుకుంటున్నా.
అలాగే మీ మీద ఆత్మను కుమ్మరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఎవరెవరు ఏ భయంతో ఉన్నారు, దానియేలు నువ్వు భయపడదు, నీకు శుభం కలుగును గాక. ఎందుకు భయపడుతున్నావు? ఏర్పరచబడినటువంటి వ్యక్తులు వీళ్ళంతా దేవుని చేత, ఆయన చేత ఏర్పరచబడిన ఆయన శిష్యులకు కూడా పలు సందర్భాల్లో భయపడద్దు, నేనే సముద్ర పొంగుని అణిచివేసేవాడిని, తుఫాన్ని గద్దించేవాడిని, గాలిని గద్దించేవాడిని, నేనే మీతో ఉన్న దేవుడిని, భయపడద్దు. ప్రియ సహోదరులారా, ఏర్పరచబడిన సియోను కుమారులైన సియోను కుమార్తెలైన దేవుడు భయములో నుండి విడిపించి ధైర్యముతో నింపునుగాక. మనం ధైర్యంగా ముందుకు సాగాలంటే మన దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి, ఆయన స్తుతించాలి. దావీదు కుమారునికి చెప్పండి, గట్టిగా జయమని చెప్పండి. దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చువాడు కుడి చేతిని పైకెత్తి, దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక. స్తుతించండి, ఆరాధించండి, దేవుని మాటలు వినండి. నువ్వు సియోను కుమారువి, సియోను కుమారుడవైతే దేవుని మాటలు ఆలకించాలి. మన భయాలు తొలగిపోవాలంటే దేవుని ఉపదేశాలు వినాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలని హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా కుమారుడా, నా ఉపదేశాన్ని మర్చిపోతున్న ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువునిస్తాయి, శాంతినిస్తాయి. నా ఉపదేశాలు నీ భయములను తొలగిస్తాయి. 24వ వాక్యం. నీవు పడుకొనినప్పుడు భయపడవు, పరుణ్ణి సుఖముగా నిద్రిస్తావు. ఆకస్మికంగా భయము కలుగునప్పుడు నీవు భయపడవద్దు, యెహోవాయే నీకు ఆధారం. ఎవరి భయాల్ని తొలగిస్తాడో తెలుసా దేవుడు? దేవుని వాక్యం విని వాటిని అనుసరించే వాళ్ళు, దేవుని ఉపదేశాలు విని ఆజ్ఞలు విని వాటిని అనుసరించి వాటి ప్రకారం జీవించే వాళ్ళు. ఏర్పరచబడిన వాళ్ళు ప్రార్థిస్తారు, ఏర్పరచబడిన వాళ్ళు స్తుతిస్తారు, ఏర్పరచబడిన వాళ్ళు దేవుని ఉపదేశాలు దేవుని ఆజ్ఞలు విని వాటి ప్రకారం జీవిస్తారు. వారి భయములన్నీ దేవుడు తొలగించునుగాక. నువ్వు పడుకున్నప్పుడు భయపడవు, సుఖంగా నిద్రిస్తావు. భయము కలిగినప్పుడు నువ్వు ఏమాత్రం భయపడవు. నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డావు. నీవు సియోను కుమారుడు, సియోను కుమార్తె. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థించి స్తుతించి దేవుని వాక్యాన్ని విని గ్రహించి నడిచేవాడు కనుక ఆయనని భయములు తొలగించి ధైర్యముతో నింపునుగాక. ప్రైజ్ ద లార్డ్. రెండోదిగా సంతోషంతో నింపే దేవుడు. దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని కలుగజేస్తాడు. భయాల్ని తొలగించి ధైర్యం ఇచ్చిన దేవుడు మన ఎద్దుకు వచ్చి, రెండోదిగా మన ఎద్దుకు వచ్చి ఆయన మన దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి చదువు 9వ అధ్యాయం 9వ వాక్యం, జకరియా గ్రంథం 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, ఉల్లసించండి, ఉల్లాసంగా ఉండండి. మీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. మీ రాజు మీ ఎద్దుకు వస్తున్నాడు. సంతోషించండి, ఆనందించండి, ఉల్లాసంగా ఉండండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వాక్యం కూడా చదువుతారా? 21వ అధ్యాయం 8వ వాక్యం. జన సమూహములోను చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగును పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు
వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసి దేవుణ్ణి స్తుతించారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జయము 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 జయమని దేవుని స్తుతించారండి. హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, యేసురాజు త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా. చప్పట్లు చప్పట్లు కొడుతూ గట్టిగా హోసన్నా జయమనకే, యేసురాజు త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా స్తుతి మహిమ. పాడాలి పాడాలి గట్టిగా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసురాజు మనకు ప్రభువై, యేసురాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా, హోసన్నా జయమనకే, యేసురాజు త్వరగా వచ్చుచుండే. శరీర రోగమయ అది ఆత్మీయ. చప్పట్లు చప్పట్లు కొట్టు. శరీర రోగమయ అది యేసు గాయము స్వస్థపరచును, యేసు గాయము రక్తమే రక్షణ చేయుచు, రక్తమే రక్షణ చేయుచు. హోసన్నా జయమే, హోసన్నా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని, బిగ్గరగా చెప్పండి. ప్రభు పేరట వచ్చువాడు దావీదు కుమారునికి, చెయ్యి పైకెత్తి గట్టిగా జయమని చెప్పండి. దావీదు కుమారునికి, గట్టిగా దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, గట్టిగా దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చువాడు. ఏంటది? నోరు కూడా తిరగట్లే కొంతమందికి. ప్రభు పేరట వచ్చువాడు. బూతులు తిట్టే నోరులు ఏం తిరుగుతాయండి? నోరు తెరిస్తే బూతులే. ఇక్కడికి వచ్చి మరలా ఇక్కడ కూడా మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. తగునాట బైబిల్ తీసుకొని వచ్చి పచ్చి బూతులు తిడుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా సంఘాల్లో ఉన్నారు మరి. అందుకని నోరు తిరగట్లా, నోరు రావట్లే కొంతమందికి. బూతులు తిట్టే నోరులు కదా కొంతమందివి రావు. హల్లెలూయా చెప్పమంటే రాదు. సాతానుడు పక్కన నువ్వేంది చెప్పేది, ఎప్పుడు బూతులు తిడుతుంటావు, వాళ్ళ మీద వీళ్ళ మీద అబద్ధాలు చెప్తుంటావు. నోరు తెరిస్తే అబద్ధాలు. క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు, సేవకుల్లో కూడా ఉన్నారు, లేరని నేను చెప్పను. అందరూ కాదు, కొంతమంది పచ్చి అబద్ధాలు, బూతులు. అందుకని వాళ్ళకి నోరు తిరగట్లేదు. చూడండి, ప్రభు పేరట వచ్చువాడు ఇదిగో రావట్లేదు. చూసావా? నాకు తెలుసుగా మీరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు. దావీదు కుమారునికి స్వరం రావట్లా, ధ్వని పుట్టాలి గట్టిగా. దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
జనము కేకలు వేసి ఆయన కనపరిచారు. ఒక ప్రత్యేకమైన శుభదినం. ఆయన యెరూషలేముకు వచ్చేటప్పుడు అక్కడున్న ప్రజలందరూ దారి పొడుగున వస్త్రాలు పరిచారు. గాడిద మీద కూడా కొత్త వస్త్రాలు వేశారు. అలాగే ఖర్జూరపు మట్టలు, అలాగే ఒలీవ చెట్ల కొమ్మలు వాటిని తీసుకొని వచ్చి దారి పొడుగున వేశారు. దారి పొడుగున చూడండి, ఆయన్ని ఘనపరిచే విధానం చూడండి ఎలా ఉందో. ఉన్నాయి దోచుకొని పోవడం కాదు, దేవుని సన్నిధిలో ఉన్న వాటిని దోచుకెళ్ళడం కాదండి. వాళ్ళే స్వదాగా ఆయన రాజుని, ఆయన ఘనుడని, ఆయన గొప్పవాడని, ఆయన మన యుద్ధకు వచ్చిన దేవుడని ఆయన్ని ఘనపరుస్తూ వచ్చారు. సంతోషించి కేకలు వేసి చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు అందరూ ఏకస్వరంతో దేవుణ్ణి సంతోషించి దేవుణ్ణి ఘనపరిచారు. ప్రియ సహోదరులారు, ఒకవేళ మీరు బాధల్లో, దుఃఖంలో, విచారంలో ఉంటే ఈ శుభదినమున యేసయ్య మీ బాధని తొలగించి సంతోషాన్ని కలుగు చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం నుండి చదువుతారా? కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. కీర్తనల గ్రంథం యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించావు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయి. నువ్వు ఎప్పుడైతే నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేస్తావో ధాన్య ద్రాక్షారస తైలములు విస్తరించిన నాటి కంటే అధికమైన సంతోషం మీ హృదయములలో దేవుడు పుట్టించునుగాక. మీ రాజు మీ యొద్దకు వచ్చి, మన రాజు మన యొద్దకు వచ్చి మన సంతోషాన్ని రెట్టింపు చేయునుగాక, మన సంతోషాన్ని అధికము చేయునుగాక, మన దుఃఖాన్ని తొలగించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాయంకాలం ఏడుపు వస్తుంది, అది రాత్రంతా ఉంటుంది, కానీ ఉదయానికి మాత్రం సంతోషం కలుగుతుంది. ఈరోజు దుఃఖంతో ఉన్నావా? నువ్వు వెళ్ళేటప్పుడు సంతోషంగా తిరిగి వెలుదువుగాక. నువ్వు వెళ్ళిన తర్వాత సంతోషకరమైన వార్తలు విందువుగాక. ధాన్య ద్రాక్షారస తైలములు విస్తరించిన నాటికంటే అధికమైన సంతోషం అందరికీ దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. దేని గురించి దుఃఖిస్తున్నావో దేవుడు గొప్ప సంతోషాన్ని నీకు దయచేయునుగాక. నేను నిన్న ఒక మంచి వార్త విన్నా. మొన్నటి రోజున ఒక అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. గ్రూప్లో కూడా ఇమేజ్ పెట్టాను. ఆ బాబు తప్పిపోయింది. అందరు చాలామంది ప్రార్థన చేశారు. మేమందరం కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాం. ఆ రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నారు. సాయంకాలం రాత్రి వరకు ఏడుస్తూనే ఉన్నారు. ఒక మంచి వార్త, ఉదయం అవ్వకముందే ఒక మంచి వార్త, తప్పిపోయిన మీ అబ్బాయి సురక్షితంగా పలానా చోట ఉన్నాడు, ఇంటికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏడ్చి 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 కళ్ళలో కన్నీళ్ళు కూడా అయిపోయినాయి అన్నమాట. కన్నీళ్ళు కూడా డ్రై అయిపోయినాయి. ఇంకా నిద్ర లేకుండా, ఆహారం లేకుండా రాత్రి పగళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళాడు, ఆ పక్కింటి ఆమె ఈ పక్కింటి ఆమె వచ్చి, నేను ఆడ కూర్చున్న ఒక ఆమె వచ్చి, ఇంకేం లేదమ్మా మీ అబ్బాయి బయటకు వచ్చినప్పుడు ముక్కు మీద నోటి మీద చేసి మెల్లగా వాహనంలో ఎక్కించుకుని వెళ్ళిపోయాడంటది ఒక ఆమె. నేను వెళ్ళి అక్కడ ప్రార్థన చేద్దాం. ఒక్కొక్కరో టైపు. నాకు తెలుసు నా దేవుడు మరలా క్షేమంగా తీసుకుని వస్తాడని. దుఃఖంలో ఉన్నవారి దుఃఖం ఏమవ్వాలి? సంతోషంగా మారాలి. ఎక్కడికి వెళ్ళినా మీ అబ్బాయిని దేవుడు క్షేమంగా ఇంటికి తీసుకొని వస్తాడు, ఏమి భయపడొద్దని చెప్పి ప్రార్థన చేశానండి. ఉదయానికి మరలా దేవుని సన్నిధిలో ఆ బిడ్డను దేవుడు నిలవబెట్టాడు. ఆ కుటుంబ సభ్యులకు దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధి కాంతి మీ మీద ఉదయిస్తే మీ దుఃఖం సంతోషంగా మారుతుంది. ప్రభువైన యేసయ్య మన యొద్దకు వచ్చినప్పుడు మన దుఃఖం
సంతోషంగా మారుతుంది. ప్రియ సహోదరులారా, మీరు ఏ బాధలతో వచ్చారో, ఏ సమస్యలతో వచ్చారో సంతోషంగా మీరు తిరిగి వెళ్ళుదురుగాక. మీరు వెళ్తుండగానే సంతోషకరమైన వార్తలు విందురుగాక. హల్లెలూయా. నీ రాజు, మన రాజు మన ఎద్దుకు వచ్చి మనందరికీ ఆనందాన్ని కలుగచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మూడోదిగా మత్తయి సువార్తమానం 21వ అధ్యాయం 10వ వాక్యం. 21:10 మత్తయి సువార్త. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరోనని కలవరపడ్డారు. ఈయన గలిలయలోని నజరేతు వాడైన ప్రవక్త అయిన యేసు. యేసు అని వాళ్ళకి తెలియదు, ప్రవక్త అని తెలీదు, ఆయన సాత్వికుడని తెలీదు, దీన మనసు గలవాడని తెలీదు, రక్షకుడని తెలీదు. చాలామందికి, కొంతమందికి తెలిసినా ఆయన సరైన రీతిలో అర్థం చేసుకోలేని స్థితిలో ఆయన ఘనహీనపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కించపరిచి ఈయన వడ్రంగి వాని కుమారుడే కదా, ఈయన యోసేపు మరియల కుమారుడే కదా, ఈయన అని కించపరిచి మాట్లాడారు. ఆయన ప్రవక్త అని తెలీదు చాలామందికి, ఆయన రక్షించే రక్షకుడు అని తెలీదు, వడ్లవాని కుమారుడని తెలుసు. యోసేపు మరియల కుమారుడే కదా, ఈయన ఒక సామాన్యమైన మనిషి అనుకుంటున్నారు. ప్రవక్త అనే సంగతి తెలియదు, రాజు అనే సంగతి తెలియదు. తెలిసినా ఆయన్ని ఘనపరచట్లేదు, కించపరిచి మాట్లాడేవాళ్ళు. ఈయన దయ్యాలకు అధిపతి. దేనికి అధిపతి అంట? దయ్యములకు అధిపతిలాగా ఉన్నాడు. ఎందుకు దయ్యాలు ఈయనకు లోపడుతున్నాయంటే వీటన్నిటికీ ఈయన అధిపతి అనుకుంటా. వాళ్ళ మాటలో వాళ్ళందరూ ఏమని మాట్లాడుకుంటున్నారు యేసయ్యని గురించి? దేవదూషకుడు. ఏమనుకుంటున్నారు? దేవదూషణ చేసేవాడు. ఎందుకు చేస్తాడు దేవదూషణ? దేవుని కుమారుడైతే దేవుని గణపరుస్తాడు, దూషిస్తాడండి. మంచి చేసేవాడన్న సంగతి మర్చిపోయారు. విశ్రాంతి దినాన్ని మంచి చేస్తే ఈరోజు మంచి చేయొచ్చా, ఇది విశ్రాంతి దినం కదా అంటారు. ఆచారాల ముసుగులో కూరుకుపోయారు కొంతమంది. ఆచారాలు 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 ఇలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా, ఇలా చేయకూడదు కదా, ఈరోజు ఇలాంటి కార్యం చేయకూడదు కదా, విశ్రాంతి దినం కదా. మంచి చేసేదానికి ఏ రోజు అయితే ఏంటంటే, అమావాస్య అయితే ఏంటి, పౌర్ణమి అయితే ఏంటి, విశ్రాంతి దినం అయితే ఏంటి, విశ్రాంతి దినం కాకపోతే ఏంటి? ఒక వ్యక్తికి మంచి చేయాలంటే ఒక గొర్రె పిల్ల గోతిలో పడిపోయింది అనుకోండి విశ్రాంతి దినాన, దాని వెలుపలకు తీయకుండా ఉంటారండి ఎవరైనా? ఈరోజు విశ్రాంతి దినం, రేపటి రోజునైతే విశ్రాంతి దినం కాదు కనుక రేపటి రోజున గొర్రె పిల్లను విడిపించవచ్చు అనుకుంటారా? అనుకోరు. ఎవడన్నా ప్రమాదంలో పడిపోయాడు అనుకోండి, ఆ రోజు విశ్రాంతి దినం, ఈరోజు నేను ముట్టను, నేను రేపటి రోజున వచ్చి నిన్ను ఆ అపాయంలో విడిపిస్తాను అనుకుంటారా? ఎవరైనా అపాయంలో పడిపోతే వెంటనే సహాయం చేస్తాం. వాళ్ళలా కాదు. యూదులు అనేకులు ఆచార ముసుగులో ఉన్నారు. యేసుక్రీస్తును దయ్యాలకు అధిపతి అంటున్నారు, దేవదూషకుడు అంటున్నారు, పిచ్చివాడు అన్నారు, దొంగ ద్రోహి అని ఆయన మీద నేరం మోపారు. యేసుక్రీస్తుని ఎరుగని జనం, ప్రవక్తాన్ని గుర్తించని జనం. అందుకని వాళ్ళ హృదయాలు కలవరంతో నింపబడ్డాయి. ఈయన ఎవరు, ఏంటి ఇలా ఘనపరుస్తున్నారు, ఏంటి ఇలా మహిమపరుస్తున్నారు, ఇలా స్తుతిస్తున్నారు, ఈయన ఎవరోనని కలవరపడ్డారంట. యేసు ఎవరో అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంగా ఉన్నారు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు చాలామంది. చర్చికి వస్తున్నారు కానీ యేసు ఎవరో అర్థం కావట్లేదు. కొంతమందికి ప్రార్థన చేస్తున్నారు కానీ ఆయన శక్తి కలిగిన కార్యాలు చేస్తాడని నమ్మి ప్రార్థన చేయట్లా, ఆచార ప్రార్థన చేస్తున్నారు. ఆచారపు భక్తి,
ఏదో వెళ్ళాలి చర్చికి, 4 పాటలు, 10 సాక్ష్యాలు, అరగంట వర్షిప్, గంట వాక్యం అయిపోయిన తర్వాత మరలా బైబిల్ తీసుకొని వెళ్ళిపోవడం. అందుకు వస్తున్నారు కొంతమంది. భక్తి ఆచారం అయిపోయింది. ఆయన ప్రవక్త, ఆయన రాజు, ఆయన విడిపించే దేవుడని గ్రహించే శక్తి లేకుండా పోయింది చాలా మందికి. యేసయ్య విడిపిస్తాడని నువ్వు గ్రహిస్తున్నావా? దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడని గ్రహిస్తున్నావా? ఆయన నీతో నివాసం చేసే దేవుడు నీ శత్రువుకి కలవరాన్ని పుట్టిస్తాడని నమ్ముతున్నావా? నిన్ను భయపెట్టే వాళ్ళు, నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళ గుండెల్లో ఆయన భయాన్ని పుట్టించునుగాక, కలవరాన్ని పుట్టించునుగాక. ప్రైజ్ ది లార్డ్. శత్రువులందరికీ దేవుడు భయం కలుగు చేయునుగాక. శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తినట్టు కలవరాలతో నింపునుగాక. ఆయన ప్రవక్తని గుర్తించేంత వరకు, ఆయన దేవుడిని గుర్తించేంత వరకు వాళ్ళ గుండెల్లో భయం పుట్టించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజున చాలామంది క్రైస్తవానికి విరోధంగా లేస్తూ ఉన్నారండి. ఈరోజున దేవుడు వారికి ప్రత్యక్షమై వారిని దర్శించి రక్షించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక శతాధిపతి ఆయన్ని ప్రక్కన పొడిచాడండి ఈటతో. నీళ్లు రక్తం కారి ఆయన ప్రాణం విడిచాడు. ఆయన చనిపోయినప్పుడు ఆ దేశం అంతా చీకటి అయిపోయింది. ఆయన అంటాడు, ఈయన నిజంగా నీతిమంతుడు, ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడు. ఇంత గొప్ప దేవున్నా మేము శ్రమ పెట్టింది, బాధ పెట్టింది, మరణానికి అప్పగించింది. ఈయన చనిపోతే ఇంత వింత జరిగింది ఏంటి ఇక్కడ? ఆ శతాధిపతి నిజముగా ఆయన నీతిమంతుడు. వింతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగాలి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు గుర్తుపట్టాలి యేసు నామములో. ఆయన దేవుడని అందరూ గుర్తించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన్ని పొడిచిన వల్ల ఆయన చూస్తారనే మాట ఉంది బైబిల్లో. ఎవరెవరు క్రైస్తవానికి, సేవకులకు, విశ్వాసులకి, క్రైస్తవ సమాజానికి కీడు చేస్తున్నారో ఈ శుభదినముల వాళ్ళందరినీ దేవుడు దర్శించునుగాక. వాళ్ళందరూ యేసయ్యను గుర్తించుదురుగాక. యేసయ్య ప్రేమను గుర్తించుదురుగాక. యేసయ్య శిలువ త్యాగాన్ని గుర్తించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన కల్వరి ప్రేమను గుర్తించుదురుగాక. మనం ఆరాధించే దేవుణ్ణి ప్రతి ఒక్కరు గుర్తించేటట్లుగా కీడు చేసిన వాళ్ళందరికీ కలవరాన్ని పుట్టించే వారిని దేవుడు రక్షించాలని నేను కోరుకుంటున్నా. అలాగే 5వదిగా ఆయన దేవాలయంలోనికి వచ్చినప్పుడు అక్కడ క్రయ విక్రయములు చేయవారు ఉన్నారంట. ఆ మాట కూడా చదండి. 21వ అధ్యాయం 12వ వాక్యం. మత్తయి సువార్త 21:12. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను పడద్రోసి ఇది నా మందిరము, ఇది ప్రార్థనా మందిరం. ఎందుకు దొంగల గుహగా చేస్తున్నారు? దేవుని మందిరాన్ని దొంగల గుహగా, వ్యాపారపు ఇల్లుగా చేశారు. ఇది మందిరం అనే సంగతి మీకు తెలీదా? మందిరంలో వ్యాపారాలు, కొన్ని మందిరాల్లో వ్యాపారాలు జరుగుతుంటాయి. దొంగల గుహలాగా చేస్తున్నారు దేవుని మందిరాన్ని. మందిరాన్ని మందిరంగానే చూడండి, దొంగల గుహగా చేయొద్దు. వ్యాపారాలు, మందిరాలు నేను గొప్ప అంటే నేను గొప్ప, అక్కడ యేసయ్య గొప్పవాడని సంగతి లేదు. నేనే గొప్ప, నాకంటే ఎవడు గొప్పవాడు లేడు, నేనే సీనియరు, నాకంటే సీనియరు ఎవరు లేరు, వీళ్ళు ఎవడు పరలోకానికి పోడు. యేసయ్య గొప్పవాడు అనుకుంటా నేను గొప్ప అనుకునేవాడు ఎవడు పరలోకానికి పోడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు గొప్ప అయితే వ్యాపారం చేయాల మందిరంలో, నువ్వు గొప్ప అయితే దొంగల గుహగా చేస్తావు మందిరాన్ని. మందిరం ఎలా ఉండాలో నీకు అర్థం కాదు. ఇది తండ్రి ఇల్లు అనే సంగతి తెలీదా? నా తండ్రి ఇల్లు ఇది, దీన్ని దొంగల గుహగా చేయొద్దు. వ్యాపారపు ఇల్లుగా చేయొద్దు. ఈ మందిరమా లేదా సత్రమా, మార్కెట్ యార్డా? ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కావట్లా. హృదయం అనే మందిరం శుద్ధిగా ఉండాలి, భౌతికమైన మందిరం శుభ్రంగా ఉండాలి. దొంగల గుహలాగా చేయొద్దు.
ఒకవేళ నీ హృదయం అనే మందిరం చెడిపోయిందేమో, దేవుడు శుద్ధి చేయనుగాక, పరిశుద్ధపరచునుగాక. నీ రాజు నీ ఎద్దుకు వచ్చి నీ పవిత్రతని, నీ సౌందర్యాన్ని కోరుకునేవాడు. మన దేవుడు సౌందర్యపూర్ణుడు కనుక, సౌందర్యపూర్ణుడైన దేవుడు మన సౌందర్యాన్ని కోరే దేవుడు ఆయన. అందుకని నీ హృదయం అనే మందిరం పాపంతో, కోపంతో, ద్వేషంతో, అసూయతో, ఈర్ష్యతో నిండి ఉంటే ఈ రోజున ఆయన దాన్ని శుద్ధి చేసి పవిత్రపరచబోతున్నాడు. ఎంతమంది హృదయాలు మలినమైపోయాయో వారి హృదయాలన్నిటిని దేవుడు పరిశుద్ధపరిచి పవిత్రపరచునుగాక. హల్లెలూయా. పాపముతో నింపబడిన హృదయాల్ని పరిశుద్ధపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ రాజు నీ ఎద్దుకు వచ్చి నీ సౌందర్యాన్ని కోరే దేవుడు గనక ఆయన నిన్ను పరిశుద్ధపరచునుగాక. మనలందరినీ పరిశుద్ధపరిచి పవిత్రమైన మార్గాల్లో నడిపించునుగాక. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 21:14 వాక్యం. దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. యేసయ్య యెరూషలేములో ప్రవేశించి అనేక మంది రోగుల్ని, వ్యాధిగ్రస్తులైన స్వస్థపరిచాడు. ప్రియ సహోదరులారా, శరీర రోగాలైనా, మానసిక వ్యాధులైనా ఏవైనా నిన్ను పీడిస్తూ ఉంటే యేసయ్య నిన్ను ముట్టి బాగు చేయనుగాక. ఎవరెవరు వ్యాధులతో, రోగాలతో వచ్చారో యేసయ్య హస్తం వారిని తాకునుగాక, వారిని ముట్టునుగాక, స్వస్థ చిత్తులై తిరిగి వెళ్ళుదురుగాక. మన రాజు మనల్ని స్వస్థపరిచేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు. అందుకని యేసయ్య మనకంటే యెరూషలేముకి వారికంటే ముందుగా వెళ్ళి అక్కడ ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు. ఈ శుభదినమున అందరికీ ఆరోగ్యాన్ని, స్వస్థతనిచ్చి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.